గురించి చిట్యాల టౌన్లో మీరు ప్రెస్ మీట్ పెట్టారు చిరుమర్తి లింగయ్య గారు. ఒక విషయం చెప్తున్నాం, మీరు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు 2001-2002 సంవత్సరంలో 15 ఎకరాల భూమిని టీడీపీ గవర్నమెంట్ తీసుకుంది. ఆ భూమిని అన్యాకృతం అయిపోతుంటే మొత్తము ప్రజాప్రభుత్వము రైతుల కోసము సబ్స్టేషన్ నిర్మించడానికి ఆ భూమిని మొత్తం గవర్నమెంట్ యాక్టిఫై చేసుకొని ఆ భూమిని సబ్స్టేషన్ నిర్మాణానికి, పేద ప్రజలకు ఇండ్లకు, ప్రభుత్వ అవసరాలకు వాడుకుందామని తీసుకుంటే కొంతమంది నీ యొక్క కార్యకర్తలు, నీ యొక్క సర్పంచు సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని వాళ్ళకు 2 నెలల నుంచి ఒక నోటీస్ ద్వారా ఫస్ట్ పంపించి, తర్వాత వ్యక్తిగతంగా చెప్పి, తర్వాత సర్వే చేపించి, మీ అన్నీ చేసిన తర్వాత మొన్న జేసీబీ పెట్టి మొత్తం రౌండప్ చేసుకుంటే దాన్ని మీరు వక్రీకరించి దాన్ని వేరే రకంగా ప్రజలల్లో దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్న మాజీ ఎమ్మెల్యే గారికి. ఇంకో విషయం చెప్తున్నా, ఎప్పుడైనా పబ్లిక్ సొమ్ము ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ప్రజాప్రభుత్వం ఒప్పుకోదు. మా ఎమ్మెల్యే గారు అన్యాయాన్ని సహించుకుంటూ చూసే వ్యక్తి కాదు. వీరేశం అన్న ఏ రాత్రి అయినా ఎప్పుడైనా అన్యాయం ఉన్నది అంటే అక్కడ ఆలి దిగుతాడు, దిగి దాన్ని న్యాయం చేసేంతవరకు పోరాటాన్ని ఆపడు. కాబట్టి ఇప్పుడైనా మీరు మంచి మనసు చేసుకొని తప్పున్నదాన్ని తప్పుగా పక్కకు జరగండి, ఒప్పున్నదాన్ని కరెక్ట్ అని చెప్పండి. అంతేగాని మీరేదో చేస్తున్నాం కదా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడి మంచి పనిని కూడా దుష్ప్రచారం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని మరొకసారి మాజీ ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం, ఇండ్లు అని అన్నారు. మీరు 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినాక కూడా నేను చేస్తున్నా అన్నారు కదా. మన చిట్యాల మండలంలో గుండ్రాంపల్లిలో ఇల్లు సగానికి ఎక్కువ స్లాబ్ పడ్డ ఇల్లుని ఎందుకు ఓపెన్ చేయలేదు? చిట్యాల మండలంలో టౌన్లో ఎందుకు ఓపెన్ చేయలేదు? ఒట్టిమర్తి గ్రామంలో ఎందుకు ఓపెన్ చేయలేదు? నీ సొంత గ్రామంలో ఎందుకు చేయలేదు? నీ ఎమ్మడి పొద్దున్న లేస్తే తిప్పుకునే నాగరాజు కూడా ఇంతవరకు ఇల్లు లేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఈ రోజు మేము పెడుతున్నాం. నీ ఎమ్మడి తిరుక్కున్నటువంటి ఎలికట్టె గ్రామ శాఖ అధ్యక్షుని కూడా ఇల్లు పెడుతున్నా. అదేవిధంగా అట్లాంటి వాళ్ళు చాలా పేదవాళ్ళని పార్టీలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం మేము ఇల్లు కట్టించి పేదోళ్ళ ఆకలి తీర్చడానికి సన్నబియ్యం, ఉచిత కరెంటు, అదేవిధంగా 500కే గ్యాస్ బుడ్డి, రుణమాఫీ, రైతు బంధు, ఆరోగ్యశ్రీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ప్రజాప్రభుత్వానికి పేదల సహాయమేగా వరాలలాగా పోతుంది తప్ప మీలాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటే ఇల్లు ఇస్తా, టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటే లోన్ ఇస్తా అని చెప్పలే. మేము ఈరోజు రాజీవ్ కిరణం యువ వికాస్ని ప్రతి ఒక్క వ్యక్తికి 50,000, ₹1,00,000 ఆల్రెడీ ₹1,00,000 లోపు ఉన్న నుంచి 50 నుంచి ₹1,00,000 ప్రతి వ్యక్తికి వచ్చినాయి. 2 లక్షల నుంచి 3 లక్షలకు 2వ ఇన్స్టాల్మెంట్ వస్తాయి. 3 లక్షల నుంచి 4వ ఇన్స్టాల్మెంట్ లెక్కన ప్రకారంగా ఒక నెల 2 నెలల ఇది కూడా కంప్లీట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు సహాశక్తుల ప్రయత్నం చేస్తుండు. మీరు పెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు కూడా మేము సెక్రటరీలో దేవులాడి మేము ఇప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు మళ్ళా తెచ్చిస్తున్నాం. అప్పుడు ఎన్నో చేస్తే మూలకేస్తే నువ్వు తీసుకపోయి మీ యొక్క పిఏల మీద ఆధారపడేటువంటి వ్యక్తివి. నువ్వు కష్టమేందో తెలియదు, సుఖమేందో తెలియదు. మొదటి నుంచి నువ్వు కాలేజ్ చేసుకుంటా రాజకీయంలోకి వచ్చి అనుభవించి ఈ కష్టాన్ని ఎదుర్కొంటూ పోయినటువంటి వేముల వీరేశంపై నువ్వు ప్రచారం చేస్తే ఏనాడు కూడా కొనసాగించలేవని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం.